500 నుంచి 1200 ఓట్లు ఉండొచ్చు. అంటే యావరేజ్ గా 1000 ఓట్లు అనుకోండి ఒక బూత్ కి. ఒక బూత్ కి 1000 ఓట్లు అంటే రోజుకి ఎన్యూమిరేషన్ అంటే ఏంటి? గణన ఫాములు, అంటే గణించే లెక్క కట్టే ఫాములు, ఓటర్ల నమోదుని లెక్క కట్టే ఫాములు ఒక రోజుకి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ 30 నుంచి 35 నింపుతారు. ఎన్ని నింపుతారే? 30 నుంచి 35. మరి 30 నుంచి 35 నింపిన వాటిల్లో ఆల్రెడీ ఎన్రోల్మెంట్ అయిన వాటితో మనకు ప్రాబ్లం లేదు, సంతోషం, ఎన్రోల్మెంట్ అయిపోయింది, ఓటు హక్కు వారికి రక్షింపబడ్డది. కానీ తీసేసిన వాటు అంటే 30 ఓట్లలో 5 ఓట్లు తీసేస్తే ఆ 5 ఓట్లు ఎందుకు తీసేశారని గట్టిగా దబాయించి ప్రశ్నించండి. అడుగుతారా? గట్టిగా అడుగుతారా? గట్టిగా దబాయించి అడగండి. ఆ రోజు బిఎల్ఓలకి సాయంత్రం 6 గంటలకు 5:30 గంటలకి ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన బిఎల్ఏలు, పార్టీ కార్యకర్తలైన బిఎల్ఏలు, సూపర్వైజర్లు వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకోండి. ఏమని? ఈ రోజు ఎన్ని ఎన్యూమినేషన్ ఫామ్స్ సబ్మిట్ చేయబడ్డాయి, నింపినవి ఈ రోజు, అందులో ఎన్ని తీసేయబడ్డాయి, ఎన్ని ఎన్రోల్మెంట్ ఎన్యూమినేషన్ ఫామ్స్ అప్రూవ్ అయినాయి. అంటే అప్రూవల్ అయిన వాటిని మనకు చాలా సంతోషం. తీసేయబడ్డ వాటి యొక్క కారణాలు తెలుసుకొని, అంటే వారిని యాబ్సెంట్ మీద, గైర్ హాజరు మీద తీసేసిందా, షిఫ్టెడ్ అంటే వేరే ప్రాంతానికి తరలించడం తీసేసిందా, ఏ కారణం చేత తీసేసిందో తెలుసుకొని వార్ రూమ్ కి ఎక్కడైనా అనుమానం వస్తే వార్ రూమ్ కి అర్జెంట్ గా చెప్పండి, ఇమ్మీడియట్ గా మా దృష్టికి తీసుకురండి. మీరు చెప్పకపోతే మేము కొట్లాడలేము. మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా, మన క్యాంప్ ఆఫీస్ లో, డిసిసి ఆఫీస్ లో స్పెషల్ గా వ్యక్తుల్ని పెట్టాము. వారు మీకు నిరంతరం ఇన్ఫర్మేషన్ ని నోట్ చేసుకుంటారు. దయచేసి సూపర్వైజర్లు అందరూ కూడా 10 బూత్లకు ఒక సూపర్వైజర్ పెట్టాం. సూపర్వైజర్లు అందరూ కూడా పని చేయని బిఎల్ఏలు ఎవరైనా ఉంటే, అంటే పని చేయకుండా అంటే పాపం కొంతమంది ఆటో నడుపుకుండవచ్చు, కొంతమంది రోజువారీ వారి ఉపాధి వెతుకుంటూ ఉండవచ్చు, తప్పులేదు. వాళ్ళు ఎవరైనా పార్టీకి సమయం, పని చేయని అనడం కంటే పార్టీకి సమయం కేటాయించలేకపోయి ఉంటే దయచేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని తొలగించి కొత్త పేర్లు మాకు వెంటనే ఇవ్వండి. మేము అప్రూవల్ చేసి కొత్త బిఎల్ఏని నియమిస్తాం. కానీ ఉదాసీనంగా ఉండద్దు ఎవరు కూడా. అసలు ఓటర్లే, మన ఓటర్లే లేనప్పుడు మనం రాజకీయాలు చేయడం దండగా, వేస్ట్. మన ఓటర్లు మన ఓటర్లని కాపాడుకోలేనప్పుడు మనం రేపు ఎంపీటీసీలు ఏం గెలుస్తాం, జెడ్పీటీసీలు ఏం గెలుస్తాం, ఎమ్మెల్యే ఏం గెలుస్తాం, ఎంపీ ఏం గెలుస్తాం, కౌన్సిలర్ ఎట్లా గెలుస్తాం? ఇది ఆషామాషిగా తీసుకుంటే పార్టీకి మనం ద్రోహం చేస్తున్నట్టే. దయచేసి మీరు మళ్ళీ నేను చెప్తున్నా, 85,000 ఓట్లు డేంజర్ లో ఉన్నప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తా, అందరు గుర్తుపెట్టుకోవాలా. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు 15 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడ 91 లక్షల ఓట్లని ఎస్ఐఆర్ తోని తొలగించిండు. ఎన్ని లక్షల ఓట్లు తొలగించిండు? రిపీట్ చేయాలి. ఎన్ని లక్షలు అక్కడ పశ్చిమ బెంగాల్? 91 లక్షలు. అందులో మమతా బెనర్జీ గారు ఓడిపోయింది కేవలం 30 లక్షల ఓట్లతోనే. ఆవిడ అధికారాన్ని కోల్పోయింది. అక్కడ బీజేపీ గెలిచింది. 90 లక్షల ఓట్లని బీజేపీ రాత్రికి రాత్రి మాయం చేసి 30 లక్షల తేడాతో మాత్రమే బీజేపీ అక్కడ గెలిచింది. ఒకటో ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకోటి చెప్తాను. మమతా బెనర్జీ గారు సిట్టింగ్ ముఖ్యమంత్రి, 17 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ఆమె సొంత నియోజకవర్గం భవానీపూర్ లో 71,000 ఓట్లు తొలగించిండు. ఆమె ఓడిపోయింది, ఎమ్మెల్యేగా ఓడిపోయింది ఆమె మమతా బెనర్జీ గారు, మన మిత్రపక్షం. పాపం ఆవిడ 15,000 ఓట్లతో ఎమ్మెల్యేగా ఓడిపోయింది. కానీ ఆవిడ నియోజకవర్గంలో 70,000 ఓట్లను తొలగించారు. మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పుడు కనుక ధర్మో రక్షతి రక్షితలాగా
ఓట్ల మన ఓటర్ల రక్షో రక్షతి అంటే మన ఓటర్లని కాపాడుకుంటే వాళ్ళు రేపు ఎలక్షన్లో మనల్ని కాపాడుకుంటారు. అవునా? కాబట్టి తమిళనాడులో మీరు ఒక పెద్ద ఎగ్జాంపుల్ తీసుకోండి. తమిళనాడులో ఎస్ఐఆర్ కింద 71 లక్షల ఓట్లు తీసేసారు. 71 లక్షల ఓట్లు ఎస్ఐఆర్ ద్వారా తీసేస్తే తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం మన ఇండియా కూటమి మిత్రపక్షం కేవలం 18 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయింది. తీసేసింది 71 లక్షలు, వాళ్ళు ఓడిపోయింది కేవలం 18 లక్షల ఓట్లతో. స్వయంగా డిఎంకే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు కొలత్తూరు నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిన కొలత్తూరు నియోజకవర్గంలో 56,000 ఓట్లను తీసేసిండ్రు. ఆయన కేవలం 8,000 ఓట్లతో ఎమ్మెల్యే ఓడిపోయాడు. సిట్టింగ్ ముఖ్యమంత్రి, ఇద్దరు సిట్టింగ్ ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఓడిపోయారు. అంటే ఎస్ఐఆర్ అనేది చిన్న వ్యక్తి నుంచి పెద్ద వ్యక్తి దాకా ఎవరినైనా కాటేయవచ్చు, ఎవరికైనా డేంజర్ గా మారచ్చు. ఈ రోజు మన ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 85,000 ఓట్లు తీసేసే కుట్ర జరుగుతుంది. మీరు యాక్టివ్గా లేకపోతే, మీరు అప్రమత్తంగా లేకపోతే ఇప్పటివరకు ఇండియా మొత్తంలో బాగా గుర్తుపెట్టుకోండి, ఎస్ఐఆర్ ద్వారా 6 కోట్ల ఓటర్లని తీసేశారు. 6 కోట్లు అంటే దాదాపు 12% ఓట్లను తీసేసారు. మీరు అందరు గుర్తుపెట్టుకోండి. ఒకటి, మరి రోజు మనమేం చేయాలి? సరే ఉపన్యాసం అయితే మనమేం చేయాలి? మనమేం చేయాలో చెప్పనా? బిఎల్ఓలు ఏ ఇంట్లోకైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చిందో అందులో తొలగించబడినటువంటి ఓటర్ల ఇళ్లకు మీరు వెళ్ళండి. ఏ కారణం చేత తొలగించిందో బిఎల్ఓని గట్టిగా అడగండి. బిఎల్ఓలు ఎవరైనా సక్రమంగా పనిచేయకపోతే ఆ వివరాలు మాకు ఇవ్వండి. మేము డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కలెక్టర్ గారికి, రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆ బిఎల్ఓల పనితీరు మీద మేము కంప్లైంట్ చేస్తాం. కానీ మీరు బిఎల్ఓలతో వీధి పోరాటం దిగద్దు దయచేసి. ఎవరు కూడా బిఎల్ఓ ఒక గవర్నమెంట్ ఆఫీసర్, వీధి పోరాటానికి దిగద్దు, ఆర్గ్యుమెంట్లు ఏమొద్దు. వాళ్ళ పనితీరుని నాకు చెప్పండి. 2 నంబర్ 2, కొంతమంది ఇక్కడ అందరూ అంటున్నారు బిఎల్ఓలందరూ ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, కొంతమందికి అసలు మొత్తం నాలెడ్జ్ లేదు, వాళ్ళే నింపుతారు అని అంటున్నారు. మీరు గుర్తు పెట్టుకోండి, 3 రోజులైంది ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలై. వీళ్ళు ఎక్స్పర్ట్స్ అవుతారు. తినగా మేము తీయగా నుండి ఫామ్లు నింపంగా వాళ్ళ నాలెడ్జ్ పెరుగుతుంది. మనం ఏం లేదు, చేతులు పుచ్చుకుంటాం, మన నాలెడ్జ్ పెరగాలి. అవునా? రోజు రాస్తే నాలెడ్జ్ వస్తుందా? లేదంటే కనుక అయింది పో, చూసినాం పో, చేసినాం పో అంటే అవుతుందా? దయచేసి ఫీల్డ్ క్షేత్రంలోకి వెళ్ళి బిఎల్ఓలు ఎవరినైతే తీసేయడానికి ప్రయత్నం చేస్తుందో ఆ ఓట్ల మీద కొట్లాడదా. రెండవది, మీరు బాగా గుర్తుపెట్టుకోరా, ఎవరైతే మీరు అనుకుంటున్నారు తొలగిపోయినటువంటి ఓటర్లని ఫామ్ 6 అంటే తెలుసా? బిఎల్ఎల్ ఫామ్ 6 ఎందుకు వాడతాం మనం అందరం? కొత్త ఓటర్ల నమోదుకి ఫామ్ 6 వాడతాం. కానీ కొత్త ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ కావచ్చు. కానీ ఉన్న ఓటర్ని కాపాడుకోకుండా మేము మళ్ళీ ఓట్లను తొలగిస్తే ఫామ్ 6 నింపి మళ్ళీ ఓటర్గా నమోదు చేస్తాము అని అంటే కనుక అటువంటి భ్రమలలో ఉండకండి. ఈ రోజు ఉన్నటువంటి ఓటర్ని కాపాడడం మన ముఖ్యం. రెండవది, పేర్లు, ఇంకోటి అందరూ పేర్లు తప్పులు వస్తున్నాయి. మీరు పేర్లు తప్పుల గురించి ఇప్పుడు కొట్లాడే సమయం కాదు. ఆధార్ కార్డులో ఎట్లా పేరుందో అట్లా ఫస్ట్ నింపేయండి. ఆధార్ కార్డు జిరాక్స్ ఉంటే దానికి అటాచ్మెంట్ చేయండి. అంతే తప్ప నా పేరులో ఇంటి పేరు మొదట వచ్చింది, ఇంటి పేరు చివరిలో వచ్చింది. ఫస్ట్ ఓటర్ని కాపాడడం, తర్వాత ఆ ఓటర్ని పేరు చేంజ్ చేయడము, నేమ్ మాడిఫికేషన్ తర్వాత కొట్లాడడం. దానికి వివరాల సవరణ ఫామ్ 8 ఉంటుంది. దాన్ని మళ్ళా ఓటర్ల నమోదు ప్రక్రియ రెగ్యులర్ ప్రాసెస్ లో మనం చేపించచ్చు. లేదా ఇప్పుడు మన ఫోకస్ అంతా మీరెవరు కూడా చిన్న సమస్యల కోసం వార్ రూమ్కి వస్తున్నారు. ఏమంటున్నారు? సార్ నా పేరు తప్పు పడ్డది,
ఇప్పుడు ఆధార్ల కరెక్ట్ చేస్తా, నేను ఫస్ట్ ఆధార్ల సవరణ చేస్తా, ఇప్పుడు ఓటర్ ఐడి కార్డుల సవరణ చేస్తా.